జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, వడ్డానం హరిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అడక శ్రీనివాసరావు, మువ్వా వేణు, రావిపాటి సాయి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను రాజకీయంగా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అన్న ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే నెల 27, 28 తేదీల్లో మహానాడు జరుపుకుంటున్నామని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా నడిపిస్తున్నారని తెలిపారు. ఈ 2 రోజుల పాటు పార్టీ అంతర్గత విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యకర్తల సమస్యలు లాంటి పలు విషయాలపై చర్చించడం జరుగుతుందన్నారు. వస్తున్నటువంటి మార్పులు కూడా కొత్తగా ఎన్నికైనటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ గారు పార్టీలో రావాల్సినటువంటి మార్పులు, కార్యకర్తే అదేనేదా అన్నదానికి అనుకూలంగా ఈరోజు సామాన్యమైనటువంటి కార్యకర్తలు కూడా పోలిట్ బ్యూరోలోకి వెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా పార్టీ నిర్మాణం ఏ విధంగా మార్పు చేర్పులకి వెళ్తుందనేది అన్ని విషయాలు కూడా చర్చిస్తూ ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తున్నటువంటి ఈ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా 8వ క్లస్టర్కి సంబంధించింది 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటమే కాకుండా తెలుగు కార్యకర్తలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక పండుగ అయినటువంటి ఈ వాతావరణాన్ని ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా, ఈ విధంగా క్లస్టర్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి ఒక ముందు చూపుతో అన్ని ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణంలా జరుగుతూ ఉంది. ఈ రోజున ఇప్పుడే నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. నారీ శక్తి, దేశంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఉద్దేశంగా పెట్టుకొని దేశంలో ఏ పార్టీ లేదా పార్లమెంట్లో ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈ విధంగా ఈరోజు మేము కూడా అంత గుంటూరు ప్రాంతంలో జరిగే అన్ని క్లస్టర్స్లో వెళ్ళి అందరినీ మోటివేట్ చేసి కార్యకర్తలతో కలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పిల్లి మాణిక్యరావు గారు కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అదేవిధంగా పొద్దున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేయాల్సినటువంటి తన విజన్ని చూపించారు. ఈ రోజున ఏ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా ఒక స్పష్టమైన, అద్భుతమైనటువంటి విజన్ని చూపించారు. ఈ విజన్ ఇదే విధంగా ముందుకు వెళ్తూ కార్యరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా ఉండబోతుందనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. అలాంటి కార్యకర్తలు మమ్మల్ని ఈ విధంగా ఎన్నుకున్నటువంటి ఆ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.